ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే. మరి విజయశేఖర్ రెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారు నమస్కారం. మాజీ మంత్రి వర్యులు సార్ నేను అడిగిన ప్రశ్న జవాబు చెప్పండి ప్లీజ్. నేను అడిగిన ప్రశ్న ఎస్ అని వినపడుతుంది. మాజీ మంత్రి వర్యులు కొడాలి నాని గారు ఈ రోజు ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తి టీడీపీకి సానుభూతి పరుడు అనేటటువంటి వ్యాఖ్య చేశారు. ఎట్లా స్పందిస్తారు దానిపైన? సార్, కొడాలి నాని ఎలాంటి దారుణమైన మాటలు మాట్లాడతాడో, ఎంత నిత్యాతి నిత్యంగా రాజకీయాలు చేస్తాడో, అసలు ప్రతిపక్ష నాయకుడు అనే హోదాను మరిచి చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా దూషించాడో, ఈ రోజు నారా లోకేష్ గారిని ఎంత అన్యాయమైన రీతిలో మాట్లాడారో అద్భుతంగా ఒక గంట చెప్పగలను సార్. నేను ఈ రోజు అదే రీతిలో ఈ రోజు ప్రశ్నరావుని గురించి మాట్లాడడం సార్, అసలు మనిషేనా? కనీసం ఏమన్నా అందరూ తింటుండారా లేదా? ఎలా మాట్లాడతాడు సార్? అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదట, నారా లోకేష్ గారిని విమర్శించలేదట, పవన్ కళ్యాణ్ ఒకరిని మాత్రమే విమర్శించారట. సార్, ఈ రోజు జరుగుతున్న ఈ ఏదైతే మహాసంగ్రామం జరుగుతోందో, ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అట్లాగే వీళ్ళ ప్రజాప్రతినిధులు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రశ్న రావన్నో, ఇది ఒక్క ప్రశ్న రావంతో కాదు సార్. దీని వెనక చాలా మంది పెద్ద ముఠా ఉంది. ఇది ఒక కిరాయి ముఠా. తులసి చందు, ప్రకాష్ రాజ్, జడ శ్రావణ్ కుమార్ కి 25 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి ఫండింగ్ చేసింది ఎవరు? శ్రావణ్ కుమార్ 25 కోట్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడడానికి 25 కోట్లు ఖర్చు పెట్టారు. 25 కోట్లు జగన్మోహన్ కుమార్ తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు ఇచ్చారా? సామాజిక తిరుగుబాటు మీద ఎంత అన్యాయంగా మాట్లాడు. మావోయిస్ట్ కార్యకలాపాల మీద కావచ్చు, టెర్రరిస్ట్ కార్యకలాపాల మీద కావచ్చు, సరే ఆఖరికి కాశ్మీరీ పండిట్లు కూడా వాళ్ళకండ సార్ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం చేస్తున్న కిరాయి ముఠాలను, తీవ్రవాదుల మీద ఆయన ఎంత సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. కాశ్మీర్ లో జరుగుతున్న ఊచుకోతలు, హిందువుల ఊచుకోతలు, దురాగతాల్ని ఆయన ఎంతగా మద్దతు తెలుపుతున్నాడు. సార్, ఈ రోజు 10-15 రాష్ట్రాల్లో నక్సలైట్ కార్యకలాపాలను ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో రకరకాల వీడియోలు మనం చూస్తున్నాం. అందుకు సార్ ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ వీడియో చూసారండి మీరు? పవన్ కళ్యాణ్ గారి వీడియో చూసారా? ఆపోయా నువ్వు ఆపో. నువ్వు పవన్ కళ్యాణ్ గారి వీడియో చూసారా? నో పర్సనల్ టాక్స్ ప్లీజ్. హిందువేనా? హిందూ మతంలో పుట్టావా నువ్వు? భారతదేశంలో హిందువులే బతకారా? మసూరెడ్డి గారు ప్లీజ్. నో ఐ డోంట్ అలౌ యు టు స్పీక్. మీనాశేఖర్ రెడ్డి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్ ఓన్లీ. సార్, ఏ రకంగా అయితే ఆశ్చర్య వీడియోలు సార్ 10ల సంఖ్యలో యువతులను ఇబ్బంది పెట్టి లొంగ తీసుకొని అశ్లీల వీడియోలు చిత్రీకరించి ఏ రకంగా అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. ఏ రకంగా సిరాజుర్ రెహమాన్ అనే ఒక ఉగ్రవాది సార్, ఏ రకంగా వారు ఉగ్రవాద కార్యకలాపాలు ప్రేరేపిస్తున్నారు, ఉగ్రవాద కుట్రలకు వాళ్ళు ముందుకొస్తున్నారు. ఇతను సార్ అతని సిరాజుర్ రెహమాన్ ఫేస్బుక్ టైమ్ లైన్ లో ఏ రకంగా ఈ శ్రావణ్ సంబంధించి ఈ రావణ్ సంబంధించిన వీడియోలు, అట్లాగే ఆడియోలు ఆ ఫేస్బుక్ టైమ్ లైన్ లో అక్కడ దర్శనమివ్వడం సార్, రకరకాల ఉగ్రవాద సమస్యలతో, రకరకాల ఉగ్రవాదులతో ఏ రకంగా క్రైస్తవ సభకు వెళ్ళారు. ఏమన్నా మాట్లాడండి, రిజర్వేషన్ అడగండి. సుప్రీంకోర్టు వారు ఖచ్చితంగా మీకు ఇవ్వాలనుకుంటే అది నిజమని, అది కరెక్ట్ అని అనిపిస్తే వాళ్ళు ఇస్తారు. అంతేగాని అక్కడికి వెళ్ళి సార్ వ్యక్తిగత విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద మీరు ఇబ్బంది పెట్టినప్పుడు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మీరు దారుణంగా మాట్లాడినప్పుడు కేసులు పెట్టిన మాట వాస్తవం సార్. వాటి గుర్తుంచుకోవాలా, ఏదైనా ఒక వ్యక్తి పోలీసులకు ఒక కేసులో చిక్కితే అతన్ని అందరితో వదలరు. అతని పూర్వాపరాలన్నీ బయటికి తీస్తారు. మీరు గమనించండి, ఏ కేసులో అయినా ఎవరైనా పోలీసులు చిక్కినప్పుడు అతని పూర్వపరాలు ఏంటి, అతను అంతకుముందు గత చరిత్ర ఏంటి, అంతకుముందు అతను ఏమేమి తప్పులు చేశాడు, అతని హిస్టరీ ఏంటి, క్రిమినల్ హిస్టరీ ఏంటి, మొత్తం బయటికి తీస్తారు. దాంట్లో భాగంగానే గన్నవరం పోలీసులు కేసు పెట్టారు. ఇతను ఉగ్రవాదులకు ఎలా ఊతమిచ్చాడో, ఉగ్రవాద సమస్యలకు సంబంధించిన సాహిత్యాన్ని ఎలా సపోర్ట్ చేశాడో. హిట్మాన్ సార్, హిట్మాన్ సమ్మక్క సారక్కతో పోల్చడం, భగత్ సింగ్ తో పోల్చడం, సామాజిక తిరుగుబాటుదారులను హీరోలుగా చిత్రీకరించడం సార్, వారు చేస్తున్న పనులను గ్లోరిఫై చేయడం, ఇది ఏ రకంగా కరెక్ట్ సార్? ఆఖరికి కాశ్మీరీ పండితులను ఊచకోతకు వస్తున్న తీవ్రవాద సమస్యలను మీ
ఇస్తారా? ఇలాగా రకరకాలుగా ఉగ్రవాద సంస్థలకు సామాజిక తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తూ ఈ రోజు మిమ్మల్ని Yes, మేడం శేఖర్ రెడ్డి గారు. సిగ్గు ఎక్కువ లేకుండా సార్